హలో, నేనల్లుడు నాగభూషణం మామయ్యని. ఏమిటి కొత్తగా ప్రేమ నటిస్తున్నావు? నా కేసును తిరగదోడి నా మెడకి ఉరిత్రాడయించాలనుకున్నావు, కానీ నీకు తెలియకుండానే నీ ప్రాణాల్ని నేలకేసి తొక్కేస్తున్నాను. నేను చేసేది నీకు తెలిసేలోగా నీ చేతిలోనూ ఏమీ ఉండదు, చెయ్యడానికి ఏమీ ఉండదు. హలో హలో, అమ్మా అమ్మా, అన్నయ్య జ్వరం ఎక్కువ ఉందిరా. ఏం చేస్తుంటారు? అది మీకు అనవసరం. మీరెందుకు వచ్చినట్టు? ఈ ఇంట్లో దొంగ నోట్ల వ్యాపారం జరుగుతున్నట్టు మాకు రిపోర్ట్ వచ్చింది. ఫాలో చేయడం మా డ్యూటీ. ఇన్స్పెక్టర్, ఎక్కడికో వెళ్ళబోయి ఎక్కడికి వచ్చినట్టున్నారు. నో, మా డ్యూటీ మేము చేయాలి. ఐ డోంట్ లవ్ యూ మిస్టర్ మురారి. అమ్మా, మిస్టర్ మురారి, ఇదేమిటి? ఆఫీస్ డబ్బు. మరిందాక దొంగ నోట్ల వ్యాపారం చేయట్లేదన్నారు, ఇప్పుడు అదే అంటున్నాను. మరి దొంగ నోట్ల సమాధానం ఏమిటి? దొంగ నోట్ల 10%. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. పదండి స్టేషన్కి. బాబు బాబు, ఆ డబ్బు మాకు సంబంధించింది కాదు, మేము సంపాదించాం. ఏం చెప్పుకోవాలన్నా ఏం సమర్థించుకోవాలన్నా కోర్టులో తెలుసుకోండి. కదా బాబు బాబు బాబు, అమ్మా అమ్మా, తెలీదు బాబు. అమ్మా 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 అమ్మా, బుజ్జి నేను డాక్టర్ తీసుకొస్తాను. అమ్మ చూస్తుండు. అమ్మా రాఘబాబు, నువ్వుంటే ఇలా జరిగేదా? పెద్ద నేను తీసుకురానమ్మా. అడ్రస్ నా దగ్గరుంది, వెళ్ళి తీసుకురానా? ఏమండి అడ్రస్ తెలుసండి? మధ్య పనా ఏమండి అడ్రస్ తెలుసండి? ఈ అడ్రస్ ఇంగ్లీష్ లో ఉంది బాబు, నాకు చదవడం రాదు. అడ్రస్ అడ్రస్ చాలా బాగుంది. ఇందాక నుంచి పెడతారండి మా అన్నయ్య అడ్రస్ అండి. కాల్ చేద్దండి. ఏమండి బుద్ధి లేదు? నాకు బుద్ధి లేదు. ఏమిటి చేతులు గడిగిస్తున్నా? ఏమి సహించటం లేదు. నాకు తెలియకుండా ఎవరో నా గుండెంతా పిండేస్తున్నట్టుంది. ఆగిపోయావా అన్నయ్య? అదా బాబు, నీ దగ్గరకు వచ్చి క్షమార్పణ చెప్పుకొని నిన్ను లోపలికి తీసుకురావడానికి ఓపిక లేదయ్యా. రా బాబు, రారా. అమ్మా 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 అమ్మా. బాబు బాబు, ఈ ఇంటిని కంటికి దీపంలా కాపాడావు. నిన్ను పొమ్మన్న రోజునే ఇంటి పతనం ప్రారంభమైందయ్యా. బాబు, వాళ్ళంతా చల్లా చెదిరైపోయారు. ఎవరెక్కడున్నారో కూడా వాళ్ళందరినీ నీ చేతిలో పెట్టి వాళ్ళ జీవితాలు అమ్మా నల్లిని మళ్ళీ ఎక్కడుంది? రాకృష్ణ ఇంట్లో చంద్రు పాడు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఏమిటి గుర్తు ఏమైంది? బాబు, వీళ్ళ సంగతి నేను చూస్తాను. రేపు రేవటో కదా బాబు, కేసు ఫైనల్ హియరింగ్ జరగబోతుంది.
రేపు ఆ వర్మగారి ఎయిర్పోర్ట్ లో దిగిపోతున్నాడు. వాడి దగ్గర లాయర్ చంద్రశేఖరం గారి హత్య తాలూకు నెగిటివ్ ఉంది. ఆ నెగిటివ్ ఎలాగైనా కోర్టులో ప్రవేశపెట్టగలిగితే రజనీదేవి గారి నిర్దోషాలు మనం నిరూపించవచ్చు బాబు. కానీ ఆ సాక్ష్యాన్ని నాశనం చేయడానికి, ఆ వర్మగాన్ని దారిలోనే చంపేయడానికి నాగభూషణ్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా వర్మగాన్ని కాపాడుకోండి, లేకపోతే పడిన శ్రమంతా వృధా అయిపోతుంది బాబు. Your attention please. Flight number ICW 207 from Sri Lanka is arriving in few minutes. ఎప్పటికి వస్తుందయ్యా? టైం ఎంత అయింది? అదైందయ్యా, విమానం వచ్చి వేలైంది. ఇదిగో, పనులన్నీ దారి మధ్యలోనే జరిగిపోవాలి, జాగ్రత్త. అబ్బా మెల్లిగా మాట్లాడు, కూడా విమానాలు కూడా చెవులుంటాయి. తెలుసు. అవునన్నయ్య, ఆ వర్మను ఎలా గుర్తుపట్టడం? కాగల కార్యం తీర్చడానికి అరుగో గంధర్వులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎవరిని రిసీవ్ చేసుకుంటారో వాడే వర్మ. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఫ్లైట్ నంబర్ ICW 207 ఫ్రమ్ శ్రీలంక హస్ ల్యాండెడ్. వచ్చేసి అడుగు వచ్చేసాడు. స్వాగతం వర్మ, సుస్వాగతం. వచ్చారే. స్నేహితులు నాకు తప్పుతుందా మరి? రా అడుగు వాడే వర్మ. మధ్యదారిలో తప్పించడానికి మంచి ప్లాన్ వేసినట్టున్నారు. డబ్బు మనుషులు, మా స్నేహం కోసం బతికే మనుషులు. మరి ఆ డబ్బు ఇక్కడికే తీసుకురావచ్చుగా. అది మర్యాద. మా ఇంటికి వచ్చి నువ్వు పూట ఫోన్ చేయొచ్చుగా. ముందు ఆతిథ్యం, తర్వాత బిజినెస్. మరీ అంత అనుమానిస్తే నువ్వు పీల్చే గాలి కూడా విషయం అయిపోతున్నాయా? ఏదో పరాయి వాళ్ళ మాట్లాడతాయండి. నేను అంత తెలివి తక్కువగా లేనులే, ఎందుకైనా మంచిదని తోడు తెచ్చుకున్నాను. మరేం తప్పు లేదు. నీ జాగ్రత్త మీద నువ్వుండు, మా నీతి మీద మేముంటాం. ఈ డ్రైవర్ గారు కావాలి పిచ్చెక్కిందా? మా అమ్మ తెలిసిపోతాడండి. అర్థం కావడం లేదు. గరుడా, ఏమిట్రా, ఏమైంది? కృష్ణమూర్తి తమ్ముడు కారు తీసుకుపోతుంది. కొన్ని సంవత్సరాల క్రితం చేసిన తప్పును దిద్దుకునే అవకాశం వచ్చింది. మర్యాదగా కోర్టుకొచ్చి నిజం ఒప్పుకో, లేదా తస్తావు. అంత తేలిగ్గా మీకు దొరికిపోవడానికి నేను అంత వ్యర్థం అనుకున్నారా? మర్యాదగా కారు ఆపు, లేదా మీరు చేస్తారు. కృష్ణమూర్తి, మర్యాదగా వర్మను మాకు అప్పగించు, లేదా అందరూ ఇక్కడే తప్పారు. కనుక మా మాట విని త్వరగా కారెక్కు.
శరీరం మీ మేధస్సు అన్ని ఆలోచించి వీడు చేసిన నేరాలకి శిక్ష వేయగలిగితే మీ న్యాయస్థానం విలువ పెరుగుతుంది, మీ చట్టం మీద ప్రజలకు గౌరవం పెరుగుతుంది, అన్యాయానికి కనువిప్పు కలుగుతుంది, చచ్చిన న్యాయం బ్రతుకుతుంది. చూడండి, మీరు అనవసరంగా అతను చేసిన నేరం నిరూపించకుండా ఉద్రేకపడుతున్నారు. మీరు చెప్పేదానికి అతను చేసిన నేరానికి సాక్ష్యాలు ఏమిటి? సాక్ష్యాలు ఉన్నాయి మిస్టర్ జస్టిస్. లాయర్ చంద్రశేఖర్ ని నాగభూషణ్ చంపాడడానికి సాక్ష్యం ఈ పెట్టెలో ఉంది. ప్రత్యక్ష సాక్షి ఎదురుగా ఉన్నాడు. చెప్పు, చూసింది చూసినట్టు చెప్పు. చెప్పరా, జరిగింది జరిగినట్టు చెప్పు. వెళ్ళు. భూషయ్య గరుత్మంతరావు కలిసి రంగనాయకులు గారి ఆస్తి కాజేశారు. లాయర్ చంద్రశేఖరం గారు ఆ కేసు వాదిస్తున్నారనే కోపంతో భూషయ్య వారిని హత్య చేస్తుండగా నేను ఫోటో తీశాను. బ్లాక్ మెయిల్ చేశానని నాకు ఎక్కువ డబ్బు ఇచ్చారు. నేను శిలం వెళ్ళిపోయాను. విన్నారా మిస్టర్ జస్టిస్? నల్లకోటు వేసుకున్న ధర్మాన్ని కాపాడుతానని, న్యాయాన్ని నిలబెడతానని నిత్యం మీ మధ్య తిరిగే వ్యక్తి హత్య చేయబడితే ఈ న్యాయస్థానం ఏం చేసింది? ఒక కేసు వాదిస్తుండగా ఆ హత్య జరిగితే ఆ కేసుకు, ఆ లాయర్ హత్యకు సంబంధం ఉండవచ్చుననే కనీస ఆలోచన కూడా లేకుండా భార్య శీలవతి కాదని అబద్ధపు వాదనలు నమ్మి ఆమె శిక్షార్హురాలని, శిక్షా స్మృతిలోని సెక్షన్లన్నింటినీ పరిశోధించి ఆమెను కటకటాల వెనక్కి నెట్టారు. మా ఆస్తి పోయిందనడానికి ఆ ఫైలు, మా అత్తయ్య నిర్దోషి అని చెప్పడానికి ఆ ఫోటోలే ప్రత్యక్ష సాక్ష్యం. కానీ ఆ రోజు మీ న్యాయస్థానం మరోలా తీర్పు చెప్పింది. ఆ ఇల్లాలు భర్తను పోగొట్టుకున్న బాధతో పాటు అయిన వాళ్ళందరూ అసహించుకుంటుంటే జైల్లోనూ, విడుదలైనాక ఈ సమాజంలోనూ ఎలా బ్రతికిందో ఆలోచించండి. తప్పుడు సాక్ష్యాల మీద ఆధారపడి మీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఎంత దారుణానికి దారి తీసిందో చూడండి. ఇప్పుడు మీరు ప్రకటించే పశ్చాత్తాపంతో గడిచిపోయిన ఆమె జీవితాన్ని మళ్ళీ ఇవ్వగలరా? రాలిపోయిన సౌభాగ్యాన్ని సమకూర్చగలరా? ఇన్ని సంవత్సరాలుగా నెత్తి మీద పెట్టుకు మోసిన నిందన బద్దలు కొట్టగలరా? చెప్పండి, చెప్పండి న్యాయమూర్తి గారు. ఆమె స్థానంలో మీరు నిలబడి ఆ రోజు మీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు న్యాయమో అన్యాయమో ఇప్పుడు మీరే తీర్పు చెప్పండి. వాళ్ళేం చెప్తారు, నేను చెప్తాను. యువర్ ఆనర్, ఆ రోజు చేయని నేరానికి శిక్ష అనుభవించాను. ఆ అనుభవించిన శిక్షకు ఈ రోజు నేరం చేశాను. అత్తయ్య, నువ్వు పతితవు కావని సమాజాన్ని, నేరస్తురాలు కావని న్యాయస్థానాన్ని ఒప్పించాలనే నా ప్రయత్నాన్ని నీ ఉద్రేకంతో వృధా చేశావు. ఇప్పుడు నేను ఎలా రక్షించుకునేది? నీ బ్రతికేది నా కోసం కాదు, ఈ దుర్మార్గుడి చావు కోసం. నన్ను దోషిని చేసి తాను పెద్ద మనిషిగా బ్రతికిన ఈ దుర్మార్గుణ్ణి దోషిగా నిరూపించి నా చేతులతో నేనే శిక్ష విధించాలనుకున్నాను. ఇన్నాళ్ళకి నా పంతం నెరవేర్చుకున్నాను. యువరానా, ఇప్పుడు మీరు నాకే శిక్ష అయినా విధించండి. సిగ్గుపడను, బాధపడను. నిర్దోషిగా హంతకురాలనిపించుకున్న నేను దోషిగా హంతకి అనిపించుకోవడానికి తలంచుకోను. నా భర్తని చంపిన దుర్మార్గుడు తల తీశానన్న గర్వంతో తలెత్తుకుని ఉరి సగర్వంగా నడిచి వెళ్తాను. సార్, న్యాయమూర్తి గారు, ఇప్పుడు మీ కళ్ళ ముందు జరిగిన సంఘటన నిజంగా మిమ్మల్ని కదిలిస్తే, న్యాయానికి అన్యాయం జరిగిందని మీరు అంగీకరిస్తే, మీ న్యాయశాస్త్రాలను తిరిగి రాయించి మీ చట్టాలను సవరించుకోండి. అధర్మంతో పోరాటంలో ధర్మం ఓడిపోకుండా చూసుకోండి. అత్తయ్య, మహాప్రస్థానానికి వెళ్ళేది నేను. అటు చూడు, నీ వెనక నీ భుజం మీద వీళ్ళందరి జీవితాలు ఆధారపడి పోరాటం ఇంకా పూర్తిగా లేదు కృష్ణమూర్తి.